అనంతపురం జిల్లా పామిడి మండలం అప్పాజీపేట గ్రామానికి చెందిన దళితుడు రైతు శంకర్ పూర్వం గత 35 సంవత్సరాల నుంచి సర్వే నెంబర్ 178/B వారి పెద్దలు తాటి చెట్లు సాగు చేసుకుని తాటి పండ్లతో అమ్ముకుని జీవనం కొనసాగించేవారు. వారికి అనారోగ్యం సరిగా లేక అప్పాజీపేట గ్రామం నుంచి వేరే ప్రాంతంలో 2 సంవత్సరాలు ఉండేవారు. తర్వాత అదే గ్రామానికి వచ్చారు. అప్పటికే వారి పొలం వేరే వారు వారి తాటి చెట్లను తొలగించి భూమి సాగు చేశారు. విషయం తెలుసుకున్న రైతు తహసీల్దార్కి అర్జీ ఇచ్చారు. కానీ మాకు ఏం న్యాయం చేయలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీరే మాకు న్యాయం చేయాలని 2 చేతులు ఎత్తి దండం పెడతామయ్యా, మా భూమి మాకు ఇప్పించండి అని వేడుకుంటున్నారు. నీ ఫోటోలు ఆయన పట్టుకోవచ్చు అప్పుడు ఇంటి ముందు పట్టుకున్నాను గ్రామము పామిడి మండలము. గత 35 సంవత్సరాలుగా మేము మా తాతలుగా పెంచిన తాడి చెట్లతో మేము ఫలసాయం తీసుకుంటున్నాము. 178 సర్వే నెంబరు 178B, దాంట్లో 7 ఎకరాల 36 సెంట్లు. అయితే 2020లో సుధామయ్యి ఎద్దురపల్లికి చెందిన గ్రామానికి చెందిన సుధామయ్యి ఆయమ భూమి వచ్చేసి 178Aలో ఉంది. ఆ భూమి కాదని నా భూమిలో కబ్జా చేసుకుంది. వచ్చి తాడి చెట్లు తొలగించి నా పంట అంతా నష్టం చేసి చెట్లు పీకేపించి పంట పెట్టుకుంది. అదే వర్షన్గా నేను కంప్లైంట్ ఇస్తూనే ఉన్నా. ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి, ఏటకి పోయినా నీ భూమి కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ సమస్య? 6 సంవత్సరాలుగా జరుగుతుంది. 2020 నుంచి సార్. మా భూమి వచ్చేసి 35 ఏళ్ళుగా తాడి చెట్లు వేసుకుని మా తాతల కాలం నుంచి వేసుకుని తింటాం. ఇప్పుడు ఎంతమంది తహసీల్దార్లు మారినారు? ఇప్పటికి ఎంతమంది మారినారో మాకైతే తెలియదు. ఎన్నిసార్లు ఇచ్చినారు అర్జీలు? అర్జీలు వచ్చేసి 2020 నుంచి ఇస్తూనే ఉన్నాం. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినా కూడా ఆన్లైన్లో మన రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చినాం, అవి ఉన్నాయి. అయినా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏది కాలేదు. ఎస్సీ కమిషనర్కి వచ్చింటే దాన్ని తొక్కేసినారు. ఎస్సీ కమిషనర్కి లెటర్ పెట్టింటుంది, దాన్ని తొక్కేసినారు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు లోకేష్ సార్కి ఇచ్చి వచ్చింటే లోకేష్ సార్ నుంచి కలెక్టర్కి వచ్చి ఆర్డీఓకి పోయి, ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి వచ్చారు. వాళ్ళు సమస్య అంతా ఊర్లోకి వచ్చి వివరించుకున్నారు. అయితే భూమి వీళ్ళే అని చెప్పి గ్రామ పెద్దలు చెప్పినారు. వీళ్ళే అన్నప్పుడు అప్పుడు సర్వే నంబరు, విస్తీర్ణము అంతా బయటకు వచ్చేసింది, సర్వేరు VRO వచ్చి. తర్వాత మేము మీతో మాట్లాడి చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు వచ్చి మీది భూమి, ఇది మీది కాదు, ఏటిపురం భోగి, ఇది మీరు దిగ్గూడదు అన్నారు. ఏటిపురం భోగి అయితే పక్కన 178Aలో ఒరిజినల్ పట్ట, పూర్వం పట్ట, దానికి గెనిమే దానికి ఉండేది. మళ్ళీ నాది ఏటిపురం భోగి ఎట్లయితుంది? సెంటర్ పాయింట్ అన్నారు వీళ్ళు, VROలు. సెంటర్ పాయింట్ నాది సెంటర్ పాయింట్ అంటున్నారు. సెంటర్ పాయింట్ అయితే ఆ పక్క 178Aలో ఒరిజినల్ పట్ట ఎట్లా వచ్చింది? నా దాని కింద సార్ కళ్ళపల్లి పొలిమారాది మొత్తం డీపారాలు అయినాయి. దాన్ని చెవులోకి వేసుకోలేదు. అవి డీపారాలు ఏమైనా అవి ఎప్పుడో చేసినారు, ఇప్పుడు ఇచ్చే కాదు అంటారు. మేము ఎన్నాళ్ళు ఇంట్లో అనుభవించాలి దళితులము? మీకు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు? మా భూమి మాకు ఇప్పించాలి, వీళ్ళు క్రాప్ పెడతానే ఉన్నారు. వీళ్ళకి మేము నోటీసులు ఇచ్చినా కానీ మేడంకి క్రాప్ పెడతానే ఉన్నారు. క్రాప్ తొలగించుకుంటున్నారు. మేడం ఏమంటుంది? క్రాప్ అయిపోయింది అంటారు. మళ్ళీ క్రాప్ తొలగించిన మేడం అని చెప్తే మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారు. సరే మేడం ఇది దిగమంటారు. మేడం ఇట్లా వస్తేనే మళ్ళీ యథావిధిగా మళ్ళీ వరి మಣ್ಣు నాడుతున్నారు. దానికని మేము ఒక అడుగు ముందు వేసి జామ చెట్లు 200 జామ చెట్లు పెట్టుకున్నాం. దాంట్లో 200 జామ చెట్లు 10 రోజులే పెట్టినాము. 10 రోజుల నుంచి కాపాడుకుంటూ వచ్చినాము. ఈరోజు పాపకి హెల్త్ ఇష్యూస్ ఉంటే అనంతపురం పోదంటే మా తమ్ముడు భార్య ఉంటే చెట్లు పీకేసినారు, వచ్చి పీకేసినారు. మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోకండి, మా కలెక్టర్ నుంచి మాకు చెప్పాలా, శంకర్ దాంట్లో మీరు దిగద్దని చెప్పి కలెక్టర్ ఆఫీసులో వాళ్ళకి చెప్పాలంట. వాళ్ళది ఏంది లేదు సార్, వాళ్ళది ఏంది లేదు. వాళ్ళది వచ్చేసి 178Aలో ఉంది, నాది 178B. మేము ఏం చేయాలి? మాకు న్యాయం కావాలి. నా చెట్లు పీకేసినారు, నాకు నష్టపరిహారం కట్టించాలి, ప్లస్ నా భూమి నాకు కావాలా. నా భూమి నాకు వచ్చే వరకు నేను పోరాడుతూనే ఉంటాం. మేము ఎమ్మెల్యే సార్ని, ఎంపీ సార్ని, లోకేష్ సార్ని, డిప్యూటీ సీఎంని, చంద్రబాబు నాయుడు సార్ని, హోమ్ మినిస్టర్ని, వీళ్ళందరినీ ఏదో రిక్వెస్ట్ చేసి ఎంఆర్ఓ గారికి చెప్పి నా భూమి నాకు ఇప్పించవలసిందిగా మనవి చేసుకుంటాను సార్. మేము పేదలం, మేము ఎస్సీ దళితులు, మా భూమి మాకు కావాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.